నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 12 నెలలుగా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తుందని చెప్పారు. సంక్షేమాన్ని అభివృద్ధిలో సమతుల్యం చేయడానికి 10 సూత్రాలను తమ ప్రభుత్వం రూపొందించిందని వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్ స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించిందని గవర్నర్ తెలిపారు. ప్రజా సంక్షేమ కోణంలోనే ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఫ్యామిలీ కార్డులను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. My government has embarked on a clear and deliberate journey from resurgence to ascendance, guided by the resolve to rebuild, renew and rise. The initial phase of governance focused on restoring stability, dignity and trust through welfare support, economic revival and administrative correction. Having laid this foundation, government is now shifting towards long-term transformation by investing in human potential, sustainable development and responsive governance. Policies are being aligned with outcomes, institutions are being strengthened, and citizens are being placed at the center of decision making. This transition reflects a movement from recovery to confidence and from intent to enduring progress. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొంతసేపటికే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. శాంతి భద్రతలను కాపాడాలని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. కీలక చర్చల్లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ స్పీకర్ పోడియం ముట్టడించి నిరసన తెలిపారు. అంతకుముందు అసెంబ్లీ బయట ప్లకార్డులతో ర్యాలీ చేశారు. మాజీ సీఎం జగన్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. A structured review and monitoring framework has been instituted with periodic conferences of ministers, secretaries and district collectors. Resurgence to ascendance. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 14న మంత్రి పయ్యావుల ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 6న సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు, 0 అవర్ నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని బీఏసీలో తీర్మానించారు. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. నగరాభివృద్ధిలో భాగంగా పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో కూటమి ప్రభుత్వం 4 లైన్ల ఆర్ఓబీ నిర్మాణం మొదలుపెట్టింది. అయితే స్థానిక షాపుల యాజమాన్లు కోర్టుకు వెళ్లడంతో కొద్దిగా బ్రిడ్జ్ పనులు మందగించాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్దేశించిన గడువు లోపల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అంతేకాకుండా రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించే ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. దీంతో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఏది ఏమైనా 100 సంవత్సరాల పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే పరిస్థితిలో కట్టాలని, రాబోయే 100 తరాలకి ఇవాళ ఏదైతే రాజధాని అయిన తర్వాత కూడా ట్రాఫిక్ సంబంధించి ప్రజలు మరి బాగా పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా పెరిగిపోతూ ఉంది. 300 దగ్గర చూస్తే మరి ఆడ నుంచి రావాలంటే కూడా మరి అరగంట బట్టే పడుతుంది. అట్లాగే ఫ్లైఓవర్ గంగవరం గేటుకు సంబంధించి కూడా ఆ బ్రిడ్జి కూడా అదే పరిస్థితిలో ఉంది. అందుకని బ్రిడ్జి ఏదైతే పాత పద్ధతిలో కాకుండా మరి పూర్తి స్థాయిలో మరి ప్రజలకు ఉపయోగపడే రాబోయే 100 సంవత్సరాలకి ఆలోచన చేసి మరి చేయాలని, దానికి ఎంపీ గారు చొరవ తీసుకొని త్వరితగతిన పనులు ప్రారంభించాలని కూడా సిపిఐగా కోరుతా ఉన్నాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో మార్చి 23వ తేదీన ఉచిత ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ పరీక్షలు రాయబోతున్న సైన్స్ విద్యార్థులు ప్రభుత్వం వారు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై తదనంతరం ఈ ఉచిత ఎంసెట్ శిక్షణకు హాజరు కావాలని కోరారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తమ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం కానీ 9881988640 మరియు 8332911155 నంబర్లు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ప్రతిరోజు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ప్రతిరోజు కూడా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత ఎంసెట్కు అందరూ కూడా విద్యార్థులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను. ఈ కళాశాలలో ఈ ఎంసెట్ ఉచిత విద్యకు రావాల్సిన పిల్లలు ఇంటర్మీడియట్ విభాగాన్ని సంప్రదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీడీపీ నేతలు ఉన్నారు. నాలుగు లేబర్ కోడ్లు రద్దు కోసం గురువారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నేతలు పిలుపునిచ్చారు. రమేష్ హాస్పిటల్ సెంటర్లోని ఆటో స్టాండ్ వద్ద గురువారం జరగనున్న దేశవ్యాప్త సమ్మె వాల్ పోస్టర్లను ఏఐటీయూసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు కోటా మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్, మంగ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాటాలు చేసి సాధించిన 40 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల పొట్టకొట్టిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ప్రకటించిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మరి కార్మికులంతా కూడా ఏకమవ్వాల్సి పడుతుంది. అన్ని కార్మిక సంఘాలు ఏకమై చేస్తున్న ఈ సమ్మెకి మరి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఏ మాత్రం బ్రిటిష్ వాడికి తీసుకునే విధంగా నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఈరోజు యావత్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు వచ్చి రేపు సమ్మె చేయబోతా ఉన్నారు. ఈ గుంటూరు నగరంలో వెంకటేశ్వర విద్యామందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరగబోతా ఉంది. రేపు ఉదయం 10 గంటలకు జరగబోయే ర్యాలీలో ప్రజలందరూ కూడా, కార్మికులు, రైతులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఆ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. రేపు దేశవ్యాప్తంగా జరిగే సాధారణ సమ్మెను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని కోరుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని కోరుతూ జరుగుతున్న ఈ సమ్మెకు మద్దతు పలుకుదామని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఫిబ్రవరి 12 అనగా రేపు దేశవ్యాప్తంగా జరిగే సాధారణ సమ్మెను జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మనందరం కూడా ఆ సమ్మెకు మద్దతు తెలియజేద్దాం. ముఖ్యంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతూ ఉంది. 3 ప్రధానమైన అంశాలు. 1, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక
హరించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది, అణచివేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ లేబర్ కోడ్లు ఉపసంహరించాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఈ అంశాలన్నిటి దృష్ట్యా జరుగుతున్న ఈ సాధారణ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత అన్ని సంఘాల మీద, మనందరి మీద ఉంది. దానికి సంపూర్ణంగా మనం మద్దతు పలుకుదాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగవుతున్నాయని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శించారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆమె పరామర్శించి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మహిళా ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి దగ్గరుండి మరీ మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడులు చేయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తిరుమల వెంకన్నతో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం తప్పక ఫలితం అనుభవిస్తుందని అన్నారు. డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము, అదేవిధంగా ఆమె బెదిరించడము, ఇది ఎక్కడ కూడా మేము బీహార్ కల్చర్లో కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము. ఒక రిఫ్లెక్షన్ మాదిరిగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటువంటి పరిస్థితిలో ఉంది అనేది యూ హ్యావ్ గివెన్ అ రిఫ్లెక్షన్. అండ్ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలందరూ అయితే డెఫినెట్గా మీకు బుద్ధి చెప్తారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.